హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు బక్రం పేపర్ పైన కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దామండి. ముందుగా లాస్ట్కి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మన దగ్గర ఒకవేళ ఇలా మనం నెక్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే, సింపుల్ ప్రాసెస్లో అయిపోవాలనుకుంటే ఇలా బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అలాంటి వాటితో ఫస్ట్ నెక్ మార్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదంటే మనం నార్మల్గా బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ప్యాటర్న్స్ ఉన్న వాళ్ళు ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున కూడా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. అలాగే మొత్తం నెక్ కింది వరకు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటూ రావాలి. లేదంటే కొంచెం డైరెక్ట్ అలాగే స్కేల్తో మార్క్ చేసుకుంటే అటు ఇటు అయిపోతుంది కదా, అందుకనే ఇలా కొంచెం మొత్తం మార్క్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. ఇలా చిన్న చిన్న మార్క్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇలాంటి ఒక వాటర్ బాటిల్ క్యాప్ అయినా, ఇంకా అలా రౌండ్ షేప్లో మీ దగ్గర ఇంకేవైనా అవైలబుల్ ఉంటే అవైనా తీసుకోవచ్చు. మనకనేది మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా నెక్ నుండి, ఆ పై లైన్కి కింది లైన్కి మొత్తం ఆనేటట్టుగా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాగే మొత్తం మార్క్ చేసేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి మనం మార్క్ చేసి పెట్టుకోవాలండి. మనకు ఎక్స్ట్రా స్టిచ్ చేసినప్పుడు పోతుంది కదా, దానికోసమని మార్క్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే మనకైతే కట్ వర్క్ బక్రం పేపర్ పైన అయితే పూర్తయి